నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత లెవెల్లో ఉండాలి, ఎంత ఉంటే దాన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు, ఎంత ఉంటే తక్కువగా కన్సిడర్ చేస్తారు. సో బేసిక్గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనం పాలీహైడ్రామ్నియోస్ అంటాం. అండ్ ఉమ్మనీరు అనేది ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే దాన్ని మనం ఆలిగోహైడ్రామ్నియోస్ అంటాం. సో ఏ కండిషన్స్లో ఆలిగోహైడ్రామ్నియోస్ ఉంటుంది, ఏ కండిషన్స్లో పాలీహైడ్రామ్నియోస్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఉమ్మనీర్ అనేది ప్రొడక్షన్ మనకి ప్లాసెంటా నుండి, పార్ట్లీ ప్లాసెంటా నుండి అండ్ పార్ట్లీ బేబీ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్లాసెంటా నుండి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయ్యి బేబీ యూరిన్ పాస్ చేస్తే అదే మనకి ఉమ్మనీర్ లాగా సర్క్యులేట్ అవుతాం. బేబీ మళ్ళీ అదే తాగి మళ్ళీ అదే ఎక్స్క్రీట్ అనేది చేస్తే అది మనకి ఉమ్మనీర్ అనేది ఫామ్ అవుతుంది. సో బేసిక్గా ఇది ప్రెగ్నెన్సీలో 10th or 11th వీక్ నుండి మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మనం టిఫా స్కాన్లో దీని ఉమ్మనీర్ అనేది ఎంత ఉంది అని క్లియర్గా అప్రిషియేట్ చేయగలుగుతాం అనమాట. సో వన్స్ గ్రోత్ అయిన తర్వాతనే ఉమ్మనీర్ అనేది మనకి ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఉమ్మనీరుని మనము ఎలా మెజర్ చేస్తాం? సో ఇది యూజువల్గా మనం ఈ మెజరింగ్ ఇండెక్స్ని అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ AFI అని అంటాం అనమాట. AFI అనేది నార్మల్ రేంజ్ వచ్చి 8 to 18 సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం మనం. 8 కన్నా తక్కువ ఉంది అంటే కనుక ఆలిగోహైడ్రామ్నియోస్ అండ్ 18 కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక పాలీహైడ్రామ్నియోస్ అంటాం. బట్ 8 కన్నా తక్కువ ఉంటే లైక్ దీంట్లో మోడరేట్ సివియర్ లెవెల్స్ కూడా ఉంటాయి. 5 కన్నా తక్కువ ఉంది అంటే దీన్ని మనం సివియర్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ పాలీ వచ్చి 25 కన్నా ఎక్కువ ఉంది అంటే పాలీహైడ్రామ్నియోస్ సివియర్ ఉంది అని మనం కన్సిడర్ చేస్తాం. సో బేసిక్గా ఏ కండిషన్స్లో మనకి ఆలిగోహైడ్రామ్నియోస్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే IUGR బేబీస్ అంటే గ్రోత్ రిటార్డెడ్ బేబీస్, గ్రోత్ తక్కువ ఉన్న బేబీస్, వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ ఉన్న కండిషన్స్లో మనకి ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి బేబీ మూమెంట్స్ కూడా మదర్ కొంచెం పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే లైక్ చుట్టూ వాటర్ అనేది ఉండదు కాబట్టి ప్రతి మూమెంట్ వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే హై లీక్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండే సంచి ఏదైతే ఉంటుందో సాక్, దానికి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న హోల్ అనేది ఏర్పడి దానివల్ల ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అవుతూ ఉంటూ ఈ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇది ఆటోమేటిక్ సీల్ అయిపోవచ్చు, ఇంకొన్ని కండిషన్స్లో సీల్ అవ్వకపోవచ్చు. ఈ సీల్ అవ్వని కండిషన్స్లో కంటిన్యూస్ లీక్ ఉంది అంటే కనుక ఇమీడియట్ మనం యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మదర్కి. ఎందుకు అంటే మనకి దీనివల్ల బేబీకి అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ కింద నుండి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్ కవరేజ్ అనేది కంపల్సరీ ఇస్తాము. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ డెలివరీ ఏంటి, లైక్ కంటిన్యూ చేయాలా, టర్మినేట్ చేయాలా అనేది మీ కండిషన్ని బట్టి మీ గైనకాలజిస్ట్ అనేది డిసైడ్ అవుతారు. అండ్ యూజువల్గా ఈ ఆలిగోహైడ్రామ్నియోస్ దేని వల్ల వస్తుంది? బేసిక్గా ఏంటంటే బేబీ కిడ్నీస్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఈ ఎక్స్క్రిషన్ అనేది సరిగా ఉండదు కాబట్టి, యూరిన్ సరిగా పాస్ చేయదు కాబట్టి మనకి ఆ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. అండ్ పాలీహైడ్రామ్నియోస్ ఏ కండిషన్స్లో ఉంటాయి? యూజువల్గా బేబీ ఎక్కువ యూరిన్ పాస్ చేస్తుంది అంటే కనుక అట్లాంటి కండిషన్స్లో మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏ కండిషన్స్లో ఇది మనకు బేబీ అనేది ఎక్కువ యూరిన్ పాస్ చేస్తుంది? సో బేసిక్గా మదర్కి డయాబెటీస్ ఉంది అంటే కనుక యూజువల్గా పాలీహైడ్రామ్నియోస్ అనేది మనం చూడొచ్చు. అందుకే ఎవరికైనా ఉమ్మనీరు ఎక్కువ ఉంది అంటే బేసిక్గా మదర్కి డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేస్తాము. సో ఇట్లాంటి కండిషన్స్లో బేబీ వెయిట్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రెషర్ వల్ల కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా మదర్కి బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట, లీక్ అనేది అవ్వకుండా. అండ్ ఒక్కోసారి ఏంటంటే డిక్రీజ్డ్ ఫీటల్ మూమెంట్స్, మదర్ బేబీ మూమెంట్స్ని సరిగా అప్రిషియేట్ చేయలేదు. ఎందుకు అంటే చుట్టూ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పర్సెప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఈ ఎక్కువ ఉండడం వల్ల ఈ బెడ్ రెస్ట్ బాగా మదర్స్ చాలా డిఫికల్టీస్ ఉంటాయి అన్నమాట మదర్స్కి, లైక్ బ్రీతింగ్ సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసపడము, కొద్ది దూరం నడవగానే అలుపు అనేది రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తారు ఎక్కువ వాటర్ ఉండడం వల్ల. అండ్ బేసిక్గా ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది మనం ఎలా మెజర్ చేస్తాము? సో యూజువల్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అబ్డామిన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాము బేబీ చుట్టూ. సో బేబీ చుట్టూ 4 క్వాడ్రంట్స్ మెజర్ చేయడం జరుగుతుంది. ఆ 4 క్వాడ్రంట్స్ యావరేజ్ తీసుకున్నట్లయితే కనుక మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది వాల్యూ వస్తుంది అనమాట. ఇది యూజువల్గా స్కాన్స్లో మనం అప్రిషియేట్ చేయొచ్చు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఎంత ఉంది వాల్యూ
ఆ సెంటీమీటర్స్లో ఏ వాల్యూ ఉంది అని మనం చూడొచ్చు అనమాట. సో ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారమిత హాస్పిటల్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.